108 దేశాలకెళ్ళి వచ్చిన అందగత్తెలందరినీ కాదని థాయిలాండ్కి వెళ్ళి పోటీ పడ్డ గీ ఓపల్ సుచాత చువాంగ్ కిరీటాన్ని దక్కించుకుందుల్లా. ఫైనల్ పోటీల లాస్ట్కు ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ దేశాల అందగత్తెలతో పాటు ఈ థాయిలాండ్ సుందరి ఓపల్ కూడా ఉండే. ఇక అందరిట్లా ఈమె చెప్పిన జవాబే నచ్చిందట జడ్జులకు. అన్నట్టు ఆ జడ్జులలో మన సోను సూద్ అన్న, రానా దగ్గుపాటి అన్న, మాజీ మిస్ వరల్డ్ మానసి చిల్లరు, హీరో మహేష్ బాబుల ఇంటి ఆమె నమ్రత శిరోద్కర్ మేడం కూడా ఉండేనట. ఇక వాళ్ళంతా కలిసి ఈమెనే అందరిట్లా ఈ తాప బెస్ట్ అని తెలిసిర్రు. ఇక సెకండ్ ప్లేస్ అంటే రన్నర్ అప్ గా ఇథియోపియాకి వెళ్ళి పోటీ పడ్డ హసెంట్ డెరేజేను ఎంపిక చేసిర్రు. ఇక మన దేశంకి వెళ్ళి పోటీ పడ్డ రాజస్థాన్ సుందరి నందిని గుప్తా మాత్రం టాప్ 8 మందిలకు రాకముందే సైడ్ అయిపోయింది. ఈ ఫైనల్ పోటీలకు ఏర్పాటు కూడా మాట రాకుండా జబర్దత్తే చేపించురు తెలంగాణ సర్కారోళ్ళు. సీఎం రేవంత్ సారు, మెగాస్టార్ చిరంజీవి సారు, మంత్రులు, పట్నం మేయర్ కాడికెళ్ళి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారులు చాలా మంది హాజరుపడ్డారు చూస్తందుకు. ఇక ఈ మిస్ వరల్డ్ పోటీలలో గెలిచిన ఓపల్ కు కంగ్రాట్ చెప్పుకుంటేనే పోటీ పడ్డోళ్ళు అంతా గెలిచినట్టే అని మాట్లాడిండు సీఎం రేవంత్ సారు. అటు ఇటు 20 రోజుల సంది దునియా నజర్ అంతా హైదరాబాద్ దిక్కే ఉండే. తెలంగాణ సర్కారులు అనుకున్నట్టే టూరిజం పెరిగే ఛాన్స్ ఉందని మన మంత్రి జూపల్లి సారిగిన మాట్లాడిండు. ఇక ఫైనల్ గా గెలిచిన ఈ 72 మిస్ వరల్డ్ ఓపల్ కు $1 మిలియన్ అంటే మన పైసలలో చెప్పాలంటే 8.5 కోట్ల రూపాయలు దక్కుతాయట. మొత్తానికి ఆ రకంగా శుభం కారట పడ్డది తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకి ఇట్లా.